విశాఖ గోపాలపట్నం రామకృష్ణ నగర్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన వంగలపూడి అనిత. ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అది మన అలాగే జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మన అదృష్టం ఏంటంటే అలాంటిది ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ పడదలగా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ లో పెడుతుంది. అర్థమైందమ్మా? అది ఇప్పుడు ఆల్రెడీ ఆమ్లెట్ వచ్చి టీం వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చి రావడం, మీరు అలా ముందుకు రావడం అది జరగకూడదు. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలి కాబట్టి మేము అందరం కూడా వస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే మీరు లోపలికి వెళ్ళిపోయి పడిపోయింది. మిమ్మల్ని అక్కడ పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు. తీరా పంపించుకుంటారు, ఏదైనా జరగని జరిగితే మళ్ళీ జారిపోద్దా, అక్కడే ఉంటుందా, వర్షం లేకపోయినా తీసుకో కాదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ టెక్నికల్ గా ఆ పర్సన్స్ అందరూ వచ్చారు కాబట్టి అవి చూసినాక అది వీళ్ళనే కాదు, వీళ్ళు జారితే ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. మేడమా నేను అర్జెంట్ ఒకసారి వైజాగ్ వెళ్ళి రాము అంటే నేను అక్కడ నుంచి అక్కడ విజయవాడలో ఒక ప్రాబ్లం ఉన్నా మీ అందరి గురించి మనం నన్ను ఇక్కడ పంపించాను. మీకు పరిష్కారం ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలని మీరు మిస్ అయ్యారు కదా, అందుకనే అవి లోకేష్ గారు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్. అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే, మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు. కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలుగొట్టేద్దామని చెప్పేసి, డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం. ఆ మిగతా 3 బోట్లు కూడా ఒక్కొక్కటి వెయిట్ కూడా చూసుకుంటే 30 టన్స్ నుంచి 40 టన్స్ వరకు ఉంటుంది. అంటే అటువంటి వెయిట్ ఉన్నది మనకి స్ట్రైట్ అవే పిల్లర్ కి కనుక ఎక్కడైనా కొట్టుంటే కనుక మనకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఉన్నది. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుంటే మనం ఎలాగ మీరు చేయొచ్చు మేడం అనొచ్చు. వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు వేసుకున్నారంటే, ఇంతకు ముందు గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ రంగులు ఎక్కడైనా ఉంటే అది పేటెంట్ రైట్ అనమాట, ఏ ఆరోపణ చేయడానికైనా. సో వాళ్ళందరూ ఆ బోట్లలోని ఇసుక వ్యాపారం చేసేవారు, ఉత్తరాయణ పాను రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకుంటారు.